హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో గవర్నమెంట్స్ స్కీమ్స్ అనే టాపిక్లో రిమైనింగ్ స్కీమ్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అలాగే ఫార్మేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ 10,000 FPOs, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఈ మూడు స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అంటే ఎవరైనా రైతు క్రాప్ అనేది ప్లాన్ చేసిన తర్వాత ఆ పంటకి ఇన్సూరెన్స్ అనేది అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి కొంతవరకు ప్రీమియంని అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పంట నష్టం అనేది జరిగితే ఆ రైతుకు ఎంత పర్సెంటేజ్ అయితే నష్టం జరిగిందో దానికి తగ్గట్టుగా డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుంది. ఇందులో మనం ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే దీని యొక్క పర్పస్ వచ్చేసి కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ప్రీ సోయింగ్ టు పోస్ట్ హార్వెస్ట్ పీరియడ్. అంటే పంట వేయక ముందు నుంచి పంట వేసిన తర్వాత ఆ పంటను కోసేంత వరకు కూడా ఈ స్కీమ్ అనేది అయితే అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అంటే ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీనికి మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ రీసెంట్గా ఇచ్చినటువంటి పిఐబిలో అలాగే అప్డేట్ చేసినటువంటి గైడ్లైన్స్లో కూడా స్టేట్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రీమియం రిలీజ్ చేసేదని చెప్పేసి అయితే అక్కడ మెన్షన్ చేసి అయితే ఉంది. అలాగే పిఐబిలో కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనే మెన్షన్ చేసి అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క నేచర్ చూస్తే ఈ స్కీమ్ అనేది వాలంటరీ ఫర్ స్టేట్స్ అలాగే ఫార్మర్స్. అంటే రైతులకు మరియు రాష్ట్రాలకు కూడా ఈ స్కీమ్ని రన్ చేయాలని చెప్పేసి కంపల్సరీ ఇంటెన్షన్ అయితే ఏం లేదు. రాష్ట్రాలైనా లేదా రైతులైనా సరే ఈ స్కీమ్ని వాలంటరీగా అయితే ఇష్టం ఉంటే ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇందులో బెనిఫిషరీస్ ఎవరు అని అంటే ఇందులో అందరూ రైతులు కూడా బెనిఫిషరీస్. అలాగే టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కీమ్లో అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎవరైతే రైతులు పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టం జరుగుతుందో అలాంటి రైతులకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కొంతమంది రైతులు కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడానికైతే అవి తక్కువ ఈల్డ్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది అయితే కొత్త టెక్నాలజీస్ని అయితే అడాప్ట్ చేసుకోరు. అలాంటి రైతులకు ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ ఒకవేళ పంట నష్టం అనేది 50% ఈల్డ్ అనేది తక్కువ వచ్చినా సరే ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. దీని ద్వారా అడాప్షన్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్, అంటే ఎప్పుడు ఒకే పంట కాకుండా ఇతర పంటలను కూడా పండించడానికైతే ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ని కనుక చూస్తే ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ NIAS, అలాగే మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ రెండింటిని అయితే రీప్లేస్ చేసింది. కానీ ప్రస్తుతము ఈ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఈ క్రాప్ ఈల్డ్స్ని ఎస్టిమేట్ చేయడంలో వెదర్ పారామీటర్స్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వారికి క్రాప్ లాస్ వచ్చినప్పుడు కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం కోసం అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్కీమ్ కింద కవర్ చేసే క్రాప్స్ వచ్చేసి అన్ని సీరియల్స్, మిల్లెట్స్, పల్సెస్, అలాగే ఆయిల్ సీడ్స్, వీటన్నిటికీ కూడా నూనె గింజలు కానీ అలాగే పప్పు ధాన్యాలు కానీ మరియు మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా ఈ స్కీమ్ అనేది అయితే ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం ఎంత పే చేయాలి అని అంటే ప్రీమియం అనేది ఎంతకైతే ఆ సమ్ అష్యూర్డ్ అయితే చేసుకుంటారో అందులో కొంత పర్సెంటేజ్ అయితే ప్రీమియంగా అయితే పే చేయాల్సి వస్తుంది. లేదంటే ఆ కంపెనీ డిసైడ్ చేసినటువంటి యాక్చువల్ ప్రీమియం రేట్ ఏదైతే ఉంటుందో ఆ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని రైతులు అయితే ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. అలాగే ఈ యాక్చువల్ ప్రీమియం రేట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో
ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఈ యాక్చురియల్ ప్రీమియం రేట్ అనేది అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులు ఒకవేళ వాళ్ళు వేసినటువంటివి కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్ అయితే 5% అయితే పే చేయాల్సి వస్తుంది. అవే ఖరీఫ్ క్రాప్స్ అయితే 2%, రబీ క్రాప్స్ అయితే 1.5% ప్రీమియం అయితే పే చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ప్రీమియం సెంటర్ అలాగే స్టేట్ షేరింగ్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 90:10 ఉంటుంది. అలాగే రిమైనింగ్ స్టేట్స్లో మాత్రం 50-50 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆ క్రాప్స్కి కనుక ఎంఎస్పి అనేది ఎలిజిబుల్ అవుతున్నట్లయితే రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్ కానీ సో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. జనరల్గా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అంటే ఒక ఏరియాలో ఒక పంటని పండించడానికి ఎంత ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందని చెప్పేసి డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీస్ డిఎల్టీసీస్ అనేవి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్రాప్స్ వితౌట్ ఎంఎస్పి అయితే దాని యొక్క ఫార్మ్ గేట్ ప్రైస్ అనేది అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కవరేజ్ వచ్చేసి సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఈ స్కీమ్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా డ్రాట్ కానీ, డ్రై స్పెల్స్ కానీ, ఫ్లడ్ కానీ, అంటే వరదలు కానీ లేదా కరువు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ స్కీమ్ ద్వారా అయితే మనీని అయితే పొందవచ్చు. నెక్స్ట్ ఇందులో యాడ్ ఆన్ కవరేజ్ వచ్చేసి ఆ రాష్ట్రాలు వాటికి ఒకవేళ ఇష్టమైనట్టయితే ఈ యాడ్ ఆన్ కవరేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పంట వేసిన తర్వాత ఆ సీడ్స్ కనుక జెర్మినేట్ అవ్వకపోతే లేదా ఆ పంట వేయడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేకపోతే ప్లాంటింగ్ సమయంలో అయినా సరే సో ఆ టైంలో స్టేట్స్ అనేవి ఈ యాడ్ ఆన్ కవరేజ్ని కూడా వీటిలో యాడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా వైల్డ్ లైఫ్లో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో అవి అటాక్ చేసినా సరే ఈ స్కీమ్ అనేది అయితే అప్లికబుల్ అవుతుంది. అయితే కొన్ని ఎక్స్క్లూజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకవేళ ఆ టైంలో వార్ కానీ లేదా న్యూక్లియర్ రిస్క్ కానీ ఏవైతే మనము ప్రివెంటబుల్ రిస్క్ జరుగుతుంటాయో సో ఆ టైంలో అయితే ఈ స్కీమ్ అనేది అయితే అప్లికబుల్ అవ్వదు. అలాగే ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఇతర ప్రొవిజన్స్ వచ్చేసి ఈ బిజినెస్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి 3 years అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికోసము ఆధార్ అయితే కంపల్సరీ. ఈ స్కీమ్ కింద రాష్ట్రాలు వాటి యొక్క ఓన్ ఇన్సూరెన్స్ కంపెనీతో అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ కవరేజ్ని ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకున్నటువంటి స్టెప్స్ వచ్చేసి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్షన్ కోసము ఈ టెన్యూర్ని అయితే 3 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. అలాగే ఈ 3 ఆల్టర్నేటివ్ రిస్క్ మోడల్స్ని కూడా ఇంట్రడక్షన్ అయితే చేయడం జరిగింది. అందులో ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్, కప్ అండ్ క్యాప్, ఇవన్నీ దేనికోసము అని అంటే ఒకవేళ ఎవరు కనుక క్లెయిమ్ అనేది చేయకపోతే ఆ ప్రీమియము పే చేసినటువంటి ప్రీమియం అనేది కొంత భాగం అనేది రాష్ట్ర ట్రెజరీలోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాపిక్ కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్ అనేది దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తీసుకున్నటువంటి రీసెంట్ ఇనిషియేటివ్స్ వచ్చేసి డిజీ క్లెయిమ్, నెక్స్ట్ వచ్చి వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్ పోర్టల్ లాంచ్ చేశారు. అలాగే ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ పంట యొక్క ఈల్డ్ని అయితే ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. డోర్ టు డోర్ ఎన్రోల్మెంట్ యాప్ని లాంచ్ చేశారు. అలాగే ఈ అగ్రికల్చర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పేస్, అగ్రోమెట్రాలజీ వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే దాన్ని కూడా ఈ అగ్రికల్చర్ డ్రాట్ని అసెస్ చేయడం కోసం NADAMS అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఇది కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమే. 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ ఫండింగ్ని అయితే భరిస్తుంది.
అలాగే దీని యొక్క ముఖ్య పర్పస్ వచ్చేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ ఇవ్వడము, అలాగే సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసము దీన్ని అయితే లాంచ్ చేయడం. ఇందులో ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే ఆ ఫార్మర్కి అప్ టు 2 hectares ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఉండాలి. అలాగే అతని ఏజ్ వచ్చేసి 18 to 40 years ఏజ్ అనేది అయితే ఉండాలి. సో దీన్ని మేనేజ్ చేసేటువంటి ఈ ఫండ్ని మేనేజ్ చేసేటువంటి కంపెనీ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఈ ఫండ్ని అయితే మేనేజ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రొవైడ్ ద సోషల్ సెక్యూరిటీ మార్జినల్ అలాగే స్మాల్ ఫార్మర్స్కి, చిన్న మరియు ఉపాంత రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసము ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వారు ఓల్డ్ ఏజ్ అంటే 60 years దాటినప్పుడు వారు వర్క్ అనేది చేయలేరు కాబట్టి సో ఆ టైంలో వారికి పెన్షన్ని ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీని సైలెంట్ ఫీచర్స్ కనుక చూస్తే ఈ స్కీమ్లో జాయిన్ అయితే అతను 60 years తర్వాత ప్రతి నెల కూడా 3,000 రూపాయలను అయితే పొందవచ్చు. సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత 3,000 రూపీస్ని అయితే ప్రతి నెల కూడా పొందవచ్చు. అలాగే ఈ కాంట్రిబ్యూషన్ అనేది ఏజ్ని బట్టి అయితే ఈ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే 30 years అప్పుడు చేరినప్పుడు ఒక ప్రీమియం ఉంటుంది. అలాగే 40 years 18 years చేరినప్పుడు అయితే ఒక ప్రీమియం ఉంటుంది. సో ఈ ప్రీమియం రేంజ్ అనేది కనుక చూసుకున్నట్లయితే 55 రూపీస్ 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు అయితే ఈ ప్రీమియం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఫార్మర్ ఎంతైతే ప్రీమియం అనేది పే చేస్తాడో సేమ్ దానికి ఈక్వల్గా గవర్నమెంట్ కూడా అదే ప్రీమియంని అయితే పే చేయడం జరుగుతుంది. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఫ్యామిలీ పెన్షన్ అంటే ఒకవేళ ఆ ప్రీమియం కడుతున్నటువంటి పర్సన్ అనే అతను చనిపోయినట్లయితే సో అతని వైఫ్ ఎవరైతే ఉంటారో అతని వైఫ్ అతను కట్టినటువంటి ప్రీమియంలో 50% అమౌంట్ని అయితే పెన్షన్గా అయితే పొందుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజేబిలిటీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ చూస్తే ఒకవేళ ఆ సబ్స్క్రైబరు 60 సంవత్సరాల లోపు అంటే అతనికి 60 సంవత్సరాలు వచ్చే ముందులోపు అయితే ఒకవేళ అతనికి ఎటువంటి డిజేబిలిటీ అయినా వచ్చినా సరే అతని యొక్క స్పౌజ్ ఎవరైతే ఉంటారో వారు ఈ స్కీమ్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ఆ స్కీమ్ నుంచి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఆ ఎగ్జిట్ అయ్యే టైంలో ఆ టైం వరకు కట్టినటువంటి ప్రీమియంకి సేవింగ్స్ ఇంట్రెస్ట్ని అయితే యాడ్ చేసి వారికైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని అంటే ఈ స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత 10 years లోపు కనుక ఎగ్జిట్ అయితే దాన్ని ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అంటారు. మెచ్యూరిటీ డేట్ కన్నా ముందు ఈ స్కీమ్లో నుంచి బయటకు వచ్చేసినట్లయితే దాన్ని ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. అలా ఈ స్కీమ్లో ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ చేస్తే ఆ టైం వరకు కట్టినటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియంకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అయితే యాడ్ చేసి వారికైతే మనీ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు 10 years తర్వాత కనుక ఎగ్జిట్ అయ్యి 60 సంవత్సరాల లోపు కన్నా స్కీమ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి 10 years తర్వాత అలాగే వారి ఏజ్ 60 years లోపు కనుక వారు ఎగ్జిట్ అయితే అప్పుడు సబ్స్క్రైబర్కి అతను కట్టిన ప్రీమియం అలాగే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్తో కలిపి ఇస్తారు, లేదా ఆ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అక్యుములేట్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని అయితే ఆ సబ్స్క్రైబర్కి అయితే ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్. సో దీని యొక్క పర్పస్ వచ్చేసి రైతులు ఫార్మింగ్ చేస్తున్న టైంలో వారికి వేరియస్ స్టేజెస్లో మనీ అయితే అవసరం ఉంటుంది. సో ఆ మనీ
టు మీట్ ద ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఫార్మింగ్. సో అలాంటి మనీని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే ద్వారా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంప్లిమెంటింగ్ చేసేటువంటి ఏజెన్సీస్ వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అలాగే కోఆపరేటివ్స్. సో ఇవన్నీ కూడా ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఎలిజిబుల్ మెంబర్స్ ఎవరు అని అంటే ఫార్మర్స్, అలాగే టెనెంట్ ఫార్మర్స్, నెక్స్ట్ వచ్చి షేర్ క్రాపర్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా జాయింట్ లయబిలిటీ గ్రూప్స్. వీరందరూ కూడా ఈ స్కీమ్లో అయితే ఎలిజిబుల్ అవుతారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కోసం అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇందులో ఎలైట్ సెక్టర్స్ ఏమైనా కవర్ అవుతాయా అని అంటే యానిమల్ హస్బెండరీ, అలాగే ఫిషరీస్ కూడా ఇందులో అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి బ్యాంకింగ్ సిస్టమ్ నుండి ఎడిక్వేట్ అండ్ టైమ్లీ క్రెడిట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ దేనికోసము అని అంటే షార్ట్ టర్మ్ క్రెడిట్ రిక్వైర్మెంట్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్, అంటే పంటల్ని కల్టివేట్ చేసేటప్పుడు వారికి కావాల్సినటువంటి షార్ట్ టర్మ్ క్రెడిట్ రిక్వైర్మెంట్ కోసము, అలాగే పంటని కోసిన తర్వాత అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి కోసము, మరియు ఆ కోసినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెటింగ్ చేయడం కోసము లోన్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫార్మర్ యొక్క ఇంట్లో కూడా ఈ కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫామ్ ఎసెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ పొలంలో ఉన్నటువంటి ఎసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం కూడా వీటినైతే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ కనుక చూస్తే షార్ట్ టర్మ్ క్రెడిట్లో కొలేటరల్ ఫ్రీ అనే లోన్ అనేది 1.6 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి తాకట్టు లేకుండా ఈ కొలేటరల్ ఫ్రీ లోన్ అనేది అయితే 1,60,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందుకోసము ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే ఈ బ్యాంక్స్ అనేవి ఛార్జ్ చేయవు. ఒకవేళ ఆ తీసుకున్నటువంటి మనీని కరెక్ట్ టైంకి పే చేసినట్టయితే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా 3 lakhs వరకు మాత్రమే ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది అయితే వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 3 lakh రూపీస్ తీసుకున్నట్లయితే ఆ పర్సన్ 7% వడ్డీ కట్టాల్సి వస్తే అందులో 3% అనేది అయితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద తగ్గించడం జరుగుతుంది. సో అల్టిమేట్గా 4% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఈ బ్యాంకులకి అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రీమియం అనేది బ్యాంక్ అలాగే బారోవర్ అనేవాళ్ళు 2:1 రేషియోలో అయితే వారు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిస్క్ కవరేజ్ వచ్చేసి ఈ డెత్ ఆర్ పర్మనెంట్ డిజేబిలిటీ, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ వారికి డెత్ కానీ పర్మనెంట్ డిజేబిలిటీ కానీ వచ్చినప్పుడు ఈ కేసీసీ హోల్డర్, కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్కి అయితే ఈ రిస్క్ ద్వారా అయితే ఈ మనీ అనేది కవర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఉన్నటువంటి ఇతర బెనిఫిట్స్ వచ్చేసి ఎవరైతే రైతులు పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ ద్వారా మనీ అయితే పొందుతున్నారో 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వారందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి ఒక ఏటీఎం కార్డ్, అంటే రూపే ఎనేబుల్డ్ ఏటీఎం కార్డ్ని అయితే ఏటీఎం ఎనేబుల్డ్ రూపే కార్డ్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వారికి ఉన్నటువంటి లిమిట్లో విత్డ్రాల్ నెంబర్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా వన్ టైం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఈ వీడియోలో కిసాన్ క్రెడిట్ కార్డ్, అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు ప్రధానమంత్రి శ్రమ్యోగి మాన్ధన్ యోజన, సో ఈ 3 స్కీమ్స్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ స్కీమ్స్ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే
మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.